హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇక ఇస్తారా ఇవ్వరా, ఇది సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ పైన రైతులకు, అదేవిధంగా ఇప్పటికే రైతు భరోసా అనేది కార్యక్రమం అనేది మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే రైతులకు సంబంధించినటువంటి పంటలో వరి అనేది తక్కువ శాతం సాగు చేయాలని ప్రభుత్వం చెప్తుంది. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా రైతు భరోసా అనేది 4, 5 ఈసారి 10 ఎకరాల వరకు మాత్రమే లిమిట్ పెట్టబోతున్నారా? సో గతంలో యాసంగి సీజన్లో మనకు 2 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు వానాకాలం సీజన్ లెక్కేసుకోవాలా, అసలు ఏంటి, ఇది సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ కూడా రావడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఏ జిల్లాలకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది, ఎంతమందికి ముందుగా ఇవ్వడం జరుగుతుంది, ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పంటలు అనేది ఎక్కువ సాగు చేశారు. ఇటు కేంద్రం కొనుగోలు చేయడం లేదని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. కేంద్రం నుంచి ఇక కొనుగోలుకు ఈ నెల 18 తారీఖు వరకు డెడ్ లైన్ విధించినట్టు చెప్తున్నారు. ఈ తరుణంలోనే ముఖ్యంగా మొక్కజొన్నకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కుప్పలుగా ఉన్నాయి. ఇక రైతులు నేటికి తమ పంటలు తీసుకొస్తున్నారు. ప్రతిరోజు 5 నుంచి 10,000 టన్నుల మధ్య కొనుగోలు చేసింది. శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 టన్నుల వరకు అయితే కొనుగోలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అయ్యాయన్నమాట. ఇందులో 22 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది, సర్కారు నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాదాపు 14 లక్షల టన్నులకు పైబడిన మాత్రమే కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. ఈ లెక్కన నిర్ధారించిన లక్ష్యం కన్నా సుమారు 8 లక్షల టన్నులు మొక్కజొన్న తక్కువ కొనుగోలు చేయడంలో నిల్వలు ఎలా అమ్మాలో అని చెప్పేసి రైతాంగం ఆందోళన కూడా చెందుతుంది. సో చెప్పిన దానికంటే తక్కువ మొత్తంలో కొనుగోలు చేశారని చెప్పేసి, ఒకవేళ అమ్ముదామన్నా భారీగా కోత పెట్టి తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులు అమ్మాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మొక్కజొన్న మద్దతు ధర వచ్చేసి 24,000 రూపాయలు ఉండగా మార్కెట్లో వచ్చేసి 1,700 నుంచి 1,800 మాత్రమే కొంటున్నారు అనమాట. దీంతో రైతులకు క్వింటాకు 500 రూపాయల మేర నష్టం జరుగుతుంది అనమాట ఒక క్వింటాకు. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన రైతు భరోసా సాయం ఏదైతే ఉందో ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 22 తారీఖు నుంచే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 9,000 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద రైతులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే నిధుల జమ అనేది ఆలస్యం అవుతుంది. ఇప్పటికే 2 విడతల్లో అయితే రావడం జరిగింది అనమాట. 5,510 కోట్లు. ఇలా 3వ విడత కోసం మీరు చూసిన రైతులకు సంబంధించి ఇంకా నిధులు అనేది జమ కాలేదని చెప్తున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే 3,400 కోట్ల రూపాయలు అనేది ఇంకా విడుదల కావాల్సి అయితే ఉందన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వానాకాలం వ్యవసాయ పనులు మొదలవడంతో రైతులు ఈ పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎప్పుడు రీచ్ చేస్తారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో రైతులకు సంబంధించి ఇప్పటికే వానాకాలం సాగు సంబంధించినటువంటి ప్రారంభం కావడంతో పెట్టుబడి సాయం కోసం సకాలంలో అంతే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఊరట లభిస్తుందని చెప్తున్నారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది తమకు వెంటనే కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు అనమాట. సో ఇప్పటి వరకు చాలా మంది రైతు భరోసా అనేది ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఎదురు చేశాం. కానీ ఇప్పటి వరకు అయితే 2 విడతల్లో దాదాపు 2 ఎకరాల వరకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మిగతా వరకు అయితే పైసలు అయితే ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ఎకరానికి 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. తీరా బడ్జెట్ అనేది లేక, సో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి 12,000 రూపాయలు కుదించి సీజన్కి 6,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారు. సో 70 లక్షల మంది రైతులకు అండగా పథకానికి సంబంధించి కుదించడం వల్ల రైతులకు సాయం అయితే తగ్గిందని చెప్తున్నారు. ఎందుకంటే 1.5 ఎకరాలకు రైతు భరోసా అనేది ఇవ్వాల్సి అయితే ఉండేది. నిధుల పేరుతో కోత విధిస్తున్నారని కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ లోబడి ముఖ్యంగా పెట్టుబడి సాయం కోసం, ఇతర ప్రభుత్వ పథకాల కోసం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణ అయితే చేయడం జరిగిందనమాట. వడ్లను పండించినలకు సంబంధించి 500 రూపాయల బోనస్ డబ్బులు అనేది ఇచ్చామని, రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు అందించినట్టు చెప్తున్నారు అనమాట. సో ఇక అదేవిధంగా రైతు రుణమాఫీకి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేశామని,
20,616 కోట్లు ఇలా రిలీజ్ చేశామని చెప్తున్నారు. సో ఇక మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు చేసేందుకు ఇప్పటికే పచ్చి రొట్టెకి సంబంధించి తెలంగాణలో రైతులకు తాము అధికారంలోకి అంటే చెప్పక ముందుకే కానీ ఇప్పుడు ప్రస్తుతం కాలానుగుణంగా అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట. ఏదైతే సబ్సిడీ అందజేస్తున్నామని 50% మేర అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందజేస్తున్నారు అనమాట రైతులకు సంబంధించి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మరొకటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే పంట పెట్టుబడి సాయం అయితే ఉంది కదా, ఈ సాయానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు 2 ఎకరాల వరకు ఇచ్చినట్టు జమ చేసినా కానీ ఇక వానాకాలం సీజన్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. ఇటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష నేతలు రైతు భరోసా ఇస్తామని చెప్పావు, మరి ఇప్పటి వరకు అయితే రాలేదు. దీనిపైన రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం సంబంధించి సాగు పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, వెంటనే రిలీజ్ చేయాలని. ఇందుకు సంబంధించి ఊహాగానాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఎప్పుడు మరి అందజేస్తున్నారు ఏంటని దానిపైన కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఈ నెల 10 తారీఖు నుంచి రైతు భరోసా అనేది అకౌంట్లో అయితే డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో తెలంగాణలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 23వ విడతకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. ప్రస్తుతం జూన్ నెలలోనే 2,000 రూపాయల తేదీని పడతాయని చెప్పేసి ముందుగానే పెద్దగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే 23వ విడత కోసం వేరు చూస్తున్నారు. 22వ విడత అనే డబ్బులు అనేది జమ కావడం జరిగింది. సో ఇప్పుడు 23వ విడత కోసం వేరు చూస్తున్నాం. మార్చి 13న 22వ విడత దగ్గర నుంచి రైతులకు ఈ విడతల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో 23వ విడతకు సంబంధించి జూన్ 18న వస్తుందా లేదంటే అవుతుందా అని చెప్పేసి రైతులు ఆశగా చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడతకు సంబంధించి అధికారికంగా తేదీని రివీల్ అయితే చేయలేదు. అయితే పిఎం కిసాన్ అనేది జూన్ 18 తారీఖు మనకు అకౌంట్లో డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే జూన్ 18న ఎందుకు విడుదలవుతుంది అంటే 2024లో ఇదే రోజున 17వ విడత అందింది కాబట్టి అందుకే జూన్ 18వ తేదీన చర్చ నడుస్తుంది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 17వ విడత కూడా 92.6 మిలియన్ల పైగా రైతులకు 20,000 కోట్ల పైగా విడుదల చేశారు. అందుకని చెప్పేసి మనకు జూన్ 23వ తారీఖున ఏదైతే ఉన్నాయో ఆ టైం కంటే ముందే 18 తారీఖు అయితే పడే అవకాశాలు అయితే ఉంది 23వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు. సో ఒకవేళ 22, 21 విడతల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కూడా ఒకేసారి కలిపి అయితే ఇస్తారు కాబట్టి లేటెస్ట్ గా మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఏంటిదంటే స్టాటస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా స్టాటస్ లో మీకు ఎన్ని విడతలుగా అందాయో ఫామ్ అనే స్టేటస్ అనేది చూపిస్తుంది కాబట్టి స్టేటస్ చెక్ చేసుకోసం ముందుగా అధికారిక పోర్టల్ అయితే విజిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత రైట్ సైడ్ సెక్షన్ లోకి వెళ్ళి దానిపైన క్లిక్ చేయండి. పిఎం కిసాన్ వెబ్సైట్ లో బెనిఫిషియల్ స్టాటస్ అయితే ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఓటీపీ, క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయండి. లేదంటే బెనిఫిషియల్ స్టాటస్ పైన క్లిక్ చేసి అందులో వచ్చేసి ఊరు పేరు, జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత విలేజ్ వారిగా, నేమ్ వారిగా, క్యాపిటల్ లెటర్ వారిగా, లెటర్ల వారిగా, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అలా మన పేరు చూపిస్తుంది. వాళ్ళ పేరు ఉంటే తప్పనిసరిగా రావడం జరుగుతుంది అనమాట. ఒక్కోసారి రాకపోతే తప్పనిసరిగా ఇటీవల కాలంలో రాకపోయినటువంటి పొరపాట్లు జరిగినా కూడా తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఏ1 అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రస్తుతం కొన్ని తాజా అప్డేట్స్ అనమాట.